అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు వీడియోలో ఆంధ్ర తెలంగాణ స్పెషల్ అయిన పూర్ణం బూరెల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మైన్యూట్ మిస్టేక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళుని వాటర్ వేసుకొని 6 గంటల వరకు పప్పును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యాన్ని వాటర్ వేసుకొని 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని వాటర్ ఏం వేయకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం, ఇక్కడ గ్లాస్ కొలత మీ ఇష్టం. ఏ సైజ్ గ్లాస్ తీసుకుంటారో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే గ్లాస్ తో తీసుకోవాలి. బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిలో ఈ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఏంటంటే పూర్ణాలు వేసుకున్నప్పుడు పూర్ణాలకి పిండి అంటుకొని ఉంటుంది. స్టెప్ 2, పూర్ణం కోసం ఒక గిన్నెలో 1 కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పెట్టుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ చేసేసుకోండి. ఉడికిన పప్పుని పప్పు గిద్దెతో కూడా ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి, లేదా మీరు మిక్సీలో అన్నా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్నట్టు మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 3/4 కప్పు బెల్లాన్ని తీసుకొని తురుముకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అని అంటే మీ టేస్ట్కి తగ్గ ఒక 2 to 3 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి బెల్లాన్ని. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పప్పు అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లంలో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు కలుపుకోవాలి. ఎవ్రీ 5 to 10 మినిట్స్కి కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూనే ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 3 యాలక్కాయల్ని బాగా మెత్తగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం స్ట్రిప్ చేసుకుంటూ ఉండాలి. మీద తూలుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని స్ట్రిప్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పూర్ణాలు రౌండ్గా వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్లో సోడా ఉప్పు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. లడ్డూలా చుట్టుకున్న పూర్ణాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో డిప్ చేసుకొని మొత్తం అంతా కోట్ అయిన విధంగా పిండితో కవర్ చేసి పూర్ణం బూరెలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వకూడదు, అలానే లెస్ హీట్లో కూడా ఉండకూడదు. ఆయిల్ మీడియంలో ఉంటే పూర్ణం బూరెలు లోపల మంచిగా ఉడుకుతుంది. తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ బట్టి పూర్ణం బూరెలు 4 కానీ 5 కానీ ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పైన కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ కూడా మనకి బ్రౌన్ షేడ్లో రావాలి. అప్పుడు మన పూర్ణం బూరెలు మంచిగా ఎగుతాయి. రోజంతా కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉన్న క్రిస్పీ
పూర్ణం బూరెలు రెడీ. చూశారు కదా ఎంత ఈజీగా ఉందో. పిల్లల దగ్గర నుంచి అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళ వరకు కూడా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.